మూర్ఖులైన మీ యజమానులకు లోబడి రాసింది తెలుసా ఇక్కడ. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి, అశ్రద్ధ చేయకండి. జనులారా యెహోవా మాట వినుడి, దూరమైన ద్వీపంలోని వారికి దాన్ని ప్రకటింపుడి. మనం ఎప్పుడు చేయాల్సిన పని, నేనైతే దేవుని మనకు ప్రకటించడమే. 3 నెలల 15 రోజులు, 3 నెలలు కరెక్ట్గా గుడికి పోయిన నిండు మనసుతో, నిండు హృదయంతో, నిండు ఆత్మతో, నిండు వివేకంతో, నిండు బలంతో దేవుని ఆరాధించిన తర్వాత కొంతమంది తెలుసా, చిన్నపిల్లల్ని వాళ్ళ టీచర్స్ వాళ్ళ తెలివితేటలు నుంచి ఒక తరగతి చదవకుండానే ఇంకా పై తరగతి పంపిస్తారు తెలుసా, పై తరగతికి పంపిస్తారు. సంగతి హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. జనులారా, ఇక్కడ ఇశ్రాయేలులారా అని లేదు, యూదావారులారా అని లేదు, ఇంకెవరు. జనులు అంటే అందరూ మానవులే, జనులందరూ. యెహోవా మాట వినుడి. యెహోవా అంటే ఉన్నాననే దేవుడి మాట వినుడి. నాకు ఒకసారి ఆపదొచ్చింది. ఇక్కడ దేవుడు ఉండడానికి దాని చుట్టూ తిరిగాను, ఉలుకులేదు పలుకులేదు. ఇంకొక అడిపోయాను, అది ఉలుకులేదు పలుకులేదు. ఇంకొక అడిపోయాను, ఉలుకులేదు పలుకులేదు. నా బాధ రోజులకి ఇంకెక్కువైతుంది, గోస కాదు. ఆఖరికి అసలు దేవుడు అనేవాడు ఉన్నాడా, వాడు ఉంటే పండుకున్నాను, జరుగుతున్నా అనుకున్నాను. ఆ మాట అసలైన దేవుని సేవలకు వినబడింది. అసలైన దేవుని సేవలకు వినబడి ఆ రోజే సువార్త అందింది నాకు. ఆ సువార్తను గట్టిగా పట్టుకున్నాం. ఆయన నాకు బోధించుతూ నా చెట్లను హృదయం పట్టుదలతో నా మాటలు పట్టుకునేమో, నా ఆజ్ఞలు గైకన్యాలను బతికెదవు అని రాస్తున్నది సామెతలు 4:4. గట్టిగా పట్టుకుంటే దేవుని దయ వల్ల 3 నెలలకే అసలు భూలోకం ఏంది, పరలోకం ఏంది, దేవుడు ఎవరు, దేవుళ్ళు ఎవరు, మనుషులు ఎవరు, మనుషుల్లో ఆయనకి ఇష్టమైన వారు ఎవరు, ఆయనకి ఇష్టం లేని వారు ఎవరు, పాపులు ఎవరు, నీతిమంతులు ఎవరు, పరిశుద్ధులు ఎవరు, సంపూర్ణులు ఎవరు అన్నీ అర్థమైపోయినాయి. భూలోకం ఏంది, పాతాళలోకం ఏంది, చనిపోయిన మనుషులు, బతుకున్న మనుషులు, పుట్టబోయే మనుషుల గురించి అంతా అర్థమైపోయింది. పరలోకం ఎక్కడ ఉంటుంది అర్థమైంది, పాతాళం ఎక్కడ ఉంటుంది అర్థమైంది, భూలోకం ఇక మనం పుట్టి పెరిగిందని. ఎవరైనా నేను పరలోకం పోయించానంటే శరీర సంబంధం లేని వాళ్ళు, దేవుడు అంటే భయం భక్తి లేని వాళ్ళు, వాళ్ళకి మాట వెర్రితనంగా ఉంటుంది. శరీర సంబంధం మనుషులకు, భయం భక్తి లేని మనుషులకు వెర్రితనంగా ఉంటుంది అన్నమాట. రక్షించబడుతున్న మనకేమో దేవుని శక్తిగా, దేవుని జ్ఞానంగా ఉంటుంది. విశ్వసించిన మనకేమో దేవుడు మూలకు తలరాయిగా చేస్తాడు. విశ్వసింపని వారికేమో అడ్డుబండగా అడ్డురాయిగా ఉంటాడు దేవుడు, యేసుదేవుడు. విశ్వాసం ఇచ్చిన వారిని మూలకు తలరాయిగా ఉంటాడు. విశ్వసింపని వారికి అడ్డుబండగా అడ్డురాయిగా, అంటే నువ్వు చేసే ప్రయత్నాన్ని అంతా ఆటంకం చేస్తాడు. అది సక్సెస్ కానివాడు. ఫెయిల్ 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 ఫెయిల్. మళ్ళీ పుట్టిన దేశం నుంచి వేరే దేశం పంపించాడు, అక్కడి నుంచి ఇంకొకడికి దేశ దిమ్మారులుగా చేస్తాడు. అనండి, దేశ దిమ్మారులుగా చేస్తానండి. మొత్తానికి అంటే తరిమి పట్టుకుంటాడు అన్నమాట. అనండి, మనల్ని దేవుడు తరిమి పట్టుకున్నాము. మనం అంత తొందరగా దొరికే వాళ్ళము కాదు. అందుకొరికి మనం తరిమి పట్టుకున్నాము. మన ఊర్లో ఉంటే మనం దొరికే వాళ్ళం కాదు. నన్ను అయితే తరిమి ఆదిలాబాద్లో పట్టుకున్నాడు దేవుడు. మిమ్మల్ని ఎక్కడ పట్టుకున్నాను తరిమి ఇప్పుడు కోడి చుట్టాలు వచ్చిండు, కోడిని కొయ్యాలి. మన ఇంట్లో 100 కోళ్ళు ఉన్నాయి. అలాగే ఈ కోడిని పట్టుకోవాలి ఉంటాం. ఏం చేస్తాం? తరిమి సొక్కు ఆ కంపలో కూర్చుంటుంది. అప్పుడు చిన్నగా పడుతుంది. అట్లా పడతాడు దేవుడు తెలుసా.
జ్ఞానులను వాళ్ళ కుయుక్తులనే పట్టుకుంటాడు దేవుడు. హల్లెలూయా. కొంతమంది రోగాల్లో పట్టుకుంటాడు, కొంతమంది అప్పుల్లో పట్టుకుంటాడు, కొంతమంది శత్రువులను లేపి పట్టుకుంటాడు. ఇట్లా రకరకాలుగా పట్టుకునే విధానం, చేపలు పట్టే విధానం, గాలం వేసి పడతారు.